ఒక సమయం సందర్భం లేకుండా తింటే ఇక అంతే. ఈ సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యం గల్లంతవుతుంది. ఆయుర్వేద డైట్ ప్రకారం ఆహారం ఎప్పుడు తినాలో మీకు తెలుసా? మీరు చేసే ఈ తప్పులే మీ అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఆహారం పట్ల మీరు చిన్నప్పటి నుండి చేస్తున్న తప్పులు ఇవే. నమస్కారం. ఇప్పటి వరకు మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అనే దానిపై ఎన్నో వీడియోలను చూస్తూ వచ్చారు. కానీ ఈ వీడియో అలా కాదు. ఈ వీడియోలో ఆహారం పట్ల మీరు చిన్నప్పటి నుండి చేస్తున్న తప్పుల గురించి తెలుసుకుంటారు. నిజానికి మీరు చేసే ఈ తప్పులే మీ అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఆహారమే ఔషధం, కానీ ఆ ఆహారాన్ని సరైన సమయంలో మరియు సరైన విధానంలో తీసుకోకపోతే అదే విషంగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ ఆహారం వల్లనే. దాని సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల, ఆహారాన్ని సరైన సమయానికి మరియు సరైన విధానంలో తీసుకుంటే ఒక వ్యక్తికి డాక్టర్ యొక్క అవసరమే ఉండదని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం యొక్క డైట్ ప్లాన్ ప్రకారం ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలి, అలాగే ఆహారం పట్ల మీరు చేసే తప్పులు ఏంటో తెలియాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి. డైట్ ప్లాన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయుర్వేదం జీర్ణాగ్ని లేదా డైజెస్టివ్ ఫైర్ గురించి నొక్కి చెబుతోంది. ఎందుకంటే ఈ జీర్ణాగ్ని ఎంత బలంగా ఉంటే మనం తీసుకునే ఆహారం అంత సులభంగా జీర్ణమయ్యి శరీరంలో ఆమం లేదా టాక్సిన్స్ రూపంలో పేరుకుపోకుండా ఉంటుంది. ఈ జీర్ణాగ్ని మనం తీసుకునే ఆహారం యొక్క జీర్ణక్రియ శోషణతో పాటు అనేక శారీరక ప్రక్రియలను కూడా నియంత్రిస్తుంది. బహుశా ఇది మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆయుర్వేదం ప్రకారం మీరు ప్రతిరోజు ఒక స్థిరమైన సమయానికి భోజనం చేయాలి. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యాహ్న భోజనం అధికంగా ఉండాలి. చాలామందికి మీల్స్ మధ్య చిరుతిళ్ళు తినే అలవాటు ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఇలా తినడం అనారోగ్యకారకం. ఒక భోజనానికి మరియు ఇంకో భోజనానికి మధ్య ఉన్న సమయాన్ని చిరుతిండ్లతో దయచేసి భర్తీ చేయొద్దు. ఎందుకు అలా చిరుతిండ్లతో భర్తీ చేయొద్దు అనేది మీకు సింపుల్గా ఒక ఉదాహరణతో చెప్తాను. ఉదాహరణకి మనం ఒక మంటని వెలిగించాం అనుకోండి. ఆ మంట వెలగడానికి ఇంధనం చాలా అవసరం. కానీ మంట వెలుగుతున్నప్పుడు అవసరానికి మించి ఇంధనం పోస్తే అది చల్లారిపోతుంది. అదే మంట తగ్గుతూ ఉన్నప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి ఇంధనం వేస్తే ఆ మంట ఇంకా బలంగా వెలుగుతుంది. అదేవిధంగా మన జీర్ణాగ్ని కూడా ఇలాగే పనిచేస్తుంది. అది బలంగా ఉండాలంటే వెంటనే ఆహారాన్ని తీసుకోకుండా కనీసం 4 నుండి 5 గంటల వ్యవధినివ్వాలి. ఆయుర్వేదం యొక్క డైట్ ప్లాన్ ప్రకారం ఆహారాన్ని ఏ సమయంలో తీసుకోవాలి? మీరు ప్రతిరోజు ఒక స్థిరమైన సమయంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ శరీరం జీర్ణాగ్నిని సిద్ధం చేస్తుంది. అలాగే చిరుతిళ్లను నివారించడం వల్ల మనం తీసుకునే ఆహారాన్ని పూర్తిగా జీర్ణించుకోగలుగుతాము. ఫలితంగా ఇది సహజమైన ఆకలిని పెంపొందించడానికి సహాయపడుతుంది. సాధారణంగా అగ్ని పూర్తిగా జీర్ణం కావడానికి మరియు ప్రాసెస్ చేయడానికి భోజనం మధ్య కనీసం 4 నుండి 6 గంటల సమయం అవసరం. అందుకే ఆయుర్వేదం చిరుతిండికి దూరంగా ఉండమని సూచిస్తుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వకముందే మళ్ళీ ఆహారం తీసుకోవడం వల్ల ఇందాక చెప్పిన ఉదాహరణ ప్రకారం జీర్ణాగ్ని మందగిస్తుంది. జీర్ణాగ్ని మందగించడం వల్ల ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. సరిగా జీర్ణం అవ్వని ఆహారం శరీరంలో ఆమం రూపంలో పేరుకుపోతుంది. ఆమం అంటే టాక్సిన్స్ లేదా విష వ్యర్థ పదార్థాలు. ఆయుర్వేదం ప్రకారం మన రోజువారీ దినచర్య మరియు అలవాట్లే మనం పూర్తి ఆరోగ్యానికి కీలకమైన సహకారాన్ని అందిస్తాయని చెప్తుంది. ఆయుర్వేదం ప్రకారం మన రోజువారీ దినచర్య ఏ విధంగా ఉండాలి అనే టాపిక్ మీద
ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాము. దాన్ని చూస్తే మీ దినచర్య ఎలా ఉండాలో పూర్తిగా తెలిసిపోతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో పూర్తయ్యాక వెళ్ళి చూడండి. ఆ దినచర్యలో ఒక భాగంగా మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి భోజనం చేయడం. ఉదయం పూట అల్పాహారం 7 నుండి 9 గంటల మధ్యలో తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల లోపు మధ్యాహ్న భోజనాన్ని ముగించాలి. అలాగే రాత్రి భోజనం సాయంత్రం 6 మరియు 8 గంటల లోపు ముగించేయాలి. 100% మంది చేసే తప్పు ఏంటంటే ఉదయం మధ్యాహ్నం హడావిడిగా తినేసి రాత్రిపూట అధికంగా తింటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాత్రిపూట కాస్త ప్రశాంతంగా గడిపే అవకాశం సమయం దొరుకుతుంది కాబట్టి. పైగా ఆ సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటారు. అందువల్ల నచ్చిన ఆహారాన్ని కాస్త ఎక్కువగా లాగించేస్తూ ఉంటారు. కానీ ఇది ఆయుర్వేదం యొక్క డైట్కి పూర్తిగా విరుద్ధం. ఆయుర్వేదం ప్రకారం ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనానికి తక్కువగా మరియు రాత్రి భోజనానికి ఎక్కువగా ఉండాలి. అలాగే మధ్యాహ్న భోజనం అల్పాహారం మరియు రాత్రి భోజనం కంటే అధికంగా ఉండాలి. చివరగా రాత్రి భోజనం ఈ రెండింటి కంటే తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం మన జీర్ణాగ్ని సూర్యుడి యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అంటే ఉదయం పూట ప్రారంభమై మధ్యాహ్నం వేళ తీవ్ర స్థాయికి చేరుకొని సాయంత్రం పూట తగ్గిపోతుంటుంది. అందువల్ల మనం తీసుకునే ఆహారం కూడా అదే విధంగా ఉండాలి. రాత్రిపూట జీర్ణాగ్ని మందగిస్తుంది. తేలికపాటి ఆహారం నిద్రపోవడానికి కనీసం 1 నుండి 2 గంటల ముందు తీసుకోవాలి. తెలుసుకున్నారు కదా, ఆయుర్వేదం యొక్క డైట్ ప్రకారం ఆహారాన్ని ఏ సమయానికి తీసుకోవాలో. అలాగే ఈ విషయం తెలియక ముందు ఏ సమయానికి మీరు తీసుకునేవారో కింద కామెంట్ చేయండి. ఇక్కడితో అయిపోయింది అనుకోకండి. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఇలా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. వీడియో ప్రారంభంలో చెప్పినట్టు ఆహారాన్ని సరైన సమయంతో పాటు సరైన విధానంలో తీసుకోవడం కూడా చాలా కీలకం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారం కూడా ఈ దోషాలకి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ మీది వాత దోష శరీరం అయితే మీకోసం ఆయుర్వేదం మృదువైన ఆకృతితో వెచ్చని హైడ్రేటింగ్ గుణాలను కలిగిన ఆహారాలను సిఫార్సు చేస్తుంది. ఇది వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, ప్రోటీన్లు మరియు కొవ్వులను నొక్కి చెబుతుంది. ఒకవేళ మీది పిత్తదోష శరీరం అయితే మీకోసం ఆయుర్వేదం చలువ చేసే ఆహారాలు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను సిఫార్సు చేస్తుంది. అలాగే మీలో ఉన్న వేడిని తగ్గించడానికి వండిన మరియు పచ్చిగా ఉన్న తాజా ఆహారాలను ప్రోత్సహిస్తుంది. ఈ 2 కాకుండా మీది కఫదోష శరీరం అయితే మీకోసం ఆయుర్వేదం తేలికైన, వెచ్చని మరియు ఘాటుగా ఉండి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను సిఫార్సు చేస్తుంది. తాజాగా మరియు వేడిగా ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెబుతుంది. ఒకవేళ మీ దోషానికి తగిన ఆహారం తీసుకోకపోతే ఈ దోషాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు, శక్తిహీనంగా మారడము, మానసిక కల్లోలము మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇది వరకు ఉన్న సమస్యలు మరింత తీవ్రతరం కూడా అవుతాయి. ఇలా మీ పూర్తి ఆరోగ్య శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీ శరీర దోషాన్ని తెలుసుకొని మీ దోషానికి తగ్గట్టుగా ఆహారాన్ని ఎంచుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే ఏదైనా కొత్త విషయాలను తెలుసుకున్నారు అని అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్లకు కూడా తెలియచేయడం మర్చిపోకండి. ఒకవేళ మీ శరీర దోషం మీకు తెలియకపోయినా లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు వర్ధన ఆయుర్వేదాను సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 8 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ సమస్యలను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి.
ఇలాంటి ఉపయోగకరమైన కంటెంట్ మరింత పొందాలి అంటే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.